వార్త ఘోర విషాదం 68 మంది కన్నుమూత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ విషయాలు ఏంటనేది చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మరోసారి ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం లోని జంఫారాలో నదిలో శనివారం ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 64 మంది రైతులు మరణించారని, రైతులను పొలాలకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుందని వాయువ్య నైజీరియా జంఫారా రాష్ట్ర గుమ్మి పట్టణ సమీపంలోని శనివారం ఉదయం 70 మంది రైతులను పొలాల్లోకి దించేందుకు వెళ్తున్న చెక్క పడవ ఆకస్మికంగా బోల్తా పడింది. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. 3 గంటల తర్వాత 6 ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు తెలిపారు. గుమ్మి స్థానిక ప్రభుత్వ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరగడం ఇది రెండోసారని సహాయక చర్యలకు నాయకత్వం వహించిన స్థానిక నిర్వాహకుడు అమీన్ నుహు పలాలే వివరించారు. 900 మందికి పైగా రైతులు తమ పొలాలకు చేరుకునేందుకు నిత్యం నది దాటుతూ ఉంటారని, అయితే 2 పడవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీని ఫలితంగా తరచుగా రద్దీ పెరుగుతుందని స్థానికులు పేర్కొన్నారు. చెక్క పడవ కావడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వారు వివరించారు.